అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం యుద్ధం తాత్కాలికంగా నిలిపివేయబడిందని, ఈ నేపథ్యంలో ఇరాన్ ఒప్పందం చేసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉందని తెలిపారు. అలాగే మళ్ళీ వైమానిక దాడులు ప్రారంభించాల్సిన అవసరం లేదని కూడా సూచించారు. ఈ వ్యాఖ్యలు వైట్ హౌస్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన తెలపడం జరిగింది. అదే సమయంలో ఇరాన్ కూడా ధీటుగా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా మళ్ళీ యుద్ధం ప్రారంభిస్తే కొత్త దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించడం జరిగింది. ఏప్రిల్ 8న రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత పరిస్థితి కొంచెం శాంతంగా ఉందనేసి ఇరాన్ చెప్పడం జరిగింది. ఓవరాల్గా ప్రజెంట్ చూసే ఓవరాల్ సినారియో ఒకసారి మనం ఆలోచిస్తే ట్రంప్ చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే యుద్ధం ముగిసినట్లే అని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. ముఖ్యంగా యుద్ధం అంటే యుద్ధం క్లోజ్ చేయడానికి మెయిన్ కారణం చూస్తే శాంతి చర్చలు మరియు చట్టపరమైన అంశాలు. ముఖ్యంగా అమెరికన్ కాంగ్రెస్ ప్రకారం వార్ పవర్స్ రెజల్యూషన్ ఆఫ్ 1973 ప్రకారం అమెరికా సైనిక చర్యలు 60 రోజుల్లో ముగియాలని, లేకపోతే కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని. అయితే రక్షణ మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం కాల్పుల విరమణ ఉన్నందున ఈ గడువు నిలిచిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత శాంతి ప్రతిపాదనలు మరియు హెచ్చరికలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూస్తే, ఇరాన్ సమర్పించిన శాంతి ప్రతిపాదనపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో అమెరికా అంగీకరించలేదని, షరతులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ముందస్తుగా యుద్ధాన్ని ముగిస్తే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు రావచ్చని ట్రంప్ అయితే అభిప్రాయపడడం జరిగింది. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వెళ్లే నౌకలపై ఇరాన్ వసూలు చేసే రుసుములపై అయితే ఖచ్చితంగా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఆ యొక్క టోల్స్ ఏవైతే ఉన్నాయో చెల్లిస్తే ఆ దేశాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరించడం జరిగింది. తర్వాత ఒక సర్వే ప్రకారం అమెరికాలో 61% మంది కూడా ఇరాన్పై ట్రంప్ తీసుకున్న సైనిక చర్యలు తప్పని భావిస్తున్నారని, అంటే ట్రంప్ రాజకీయంగా కూడా సవాల్ చేయడం జరిగింది. ఇది ట్రంప్కు పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా ఇన్ని రోజులు ఏదైతే అంటే ప్రజా అభిప్రాయం తీసుకోలేదు. ప్రజా అభిప్రాయం తీసుకుంటే 61% మంది ఖచ్చితంగా ట్రంప్ చేసే పని అయితే తప్పని చెప్పడం ట్రంప్కు పెద్ద ప్రెజర్ తీసుకొచ్చిన విషయం అని చెప్పొచ్చు. తర్వాత అంతర్జాతీయంగా కూడా గ్లోబల్ వైజ్ కూడా చైనా ఐక్యరాజ్య సమితి రాయబారి అమెరికా ఇజ్రాయెల్ కాల్పుల విరమణ కొనసాగించడం చాలా ముఖ్యమని చెప్పారు. ట్రంప్ చైనా పర్యటనలో కూడా హార్మోజ్ సమస్యపై ప్రధాన అంశంగా మారే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ట్రంప్ చైనా పర్యటన ఉంది, అందులో కూడా హార్మోజ్ యొక్క సమస్య పెద్ద ఇంపార్టెంట్ అనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత ముందుగా లెబనాన్ పరిస్థితి ఒకసారి చూస్తే లెబనాన్ పరిస్థితి అయితే మరింత ఉద్రిక్తంగా మారుతుంది. పార్లమెంట్ స్పీకర్ ప్రకారం చూస్తే ఇజ్రాయెల్ దాడులు పెరుగుతున్నాయి. లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపిన ప్రకారం ఇప్పటి వరకు మరణాల సంఖ్య 2618కి చేరిందని చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ ఇదంతా సినారియో చూస్తే మాత్రం ఖచ్చితంగా యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో ఆగితేనే బెటర్ అనేసి ఇటు అంటే అమెరికాకు సంబంధించిన రాజకీయ వర్గాలు, అడ్వైజర్లు కానీ, పెంటగాన్ వర్గాలు కానీ చెప్పడం జరిగింది. ఇటు ఇరాన్కి సంబంధించి కూడా రష్యా ఎంటర్ అయిన తర్వాత మీరు కూడా కొంచెం తగ్గాలి అనేసి పుతిన్ చెప్పడం. ఓవరాల్గా చర్చలు అయితే జరగడం లేదు, కానీ ఓవరాల్గా యుద్ధం ముగిసే వైపు వెళ్తుంది అడుగులు అనేసి, అంటే ఇరు పక్షాలకు కూడా, అంటే అటు ఇరు దేశాలకు కూడా, అంటే అటు ఇరాన్కి కానీ అమెరికాకు కానీ ఆర్థికంగా చితికిపోయారు. అంటే ప్రెషర్ రావడం, వివిధ దేశాల నుంచి ప్రెషర్ రావడం కూడా అంటే మెయిన్ కారణం అని చెప్పొచ్చు. తర్వాత అమెరికన్ కాంగ్రెస్ ప్రకారం 60 రోజుల్లో యుద్ధాన్ని ముగించకపోతే కాంగ్రెస్ యొక్క అనుమతి తీసుకోవాలి. కాంగ్రెస్ యొక్క అనుమతి తీసుకోవాలంటే ట్రంప్కు ఎట్టి పరిస్థితుల్లో చిక్కెదురవుతుందనేసి అదొక ట్రంప్కు ప్రజెంట్ ఉన్న పెద్ద సమస్య అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ప్రజెంట్ మొత్తంగా చూసి అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తలు మెల్లగా తగ్గడం జరుగుతుంది. కాల్పుల విరమణ కొనసాగుతుంది. శాంతి చర్చలు కూడా కొంచెం జరిగే అవకాశం ఉంది. తర్వాత రాజకీయ, సైనిక, ఆర్థిక అంశాలు కలిపి ఈ సంక్షోభాన్ని అయితే మరింత క్లిష్టతరం చేశాయి. సో దాన్ని మనము ఓవర్కమ్ చేయాలి. తర్వాత ఎలాగైనా యుద్ధం ఆపితేనే భవిష్యత్తు అందరికీ మంచిదనేసి ఒక కొలిక్కి రావడం అయితే మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనం ప్రజెంట్ చూస్తే యుద్ధం అయితే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో మొదలైన ఘర్షణలు
ఇంకా ముగిశాయని యుఎస్ కాంగ్రెస్కు ట్రంప్ తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి యుఎస్ ఇరాన్ మధ్య ఎలాంటి దాడులు జరగలేదని, 1973 వార్ యాక్ట్ ప్రకారం కూడా పరమైన 60 రోజుల్లో కాంగ్రెస్ అయితే అనుమతి తీసుకోకపోతే యుద్ధం కొనసాగించలేరని చెప్పడం మనకు తెలుసు. సో ఆ గడువు నిన్నటితో ముగియడంతో ప్రస్తుతం సీజ్ ఫైర్ అమల్లో ఉన్న నేపథ్యంలో యుద్ధం ముగిస్తున్నట్లేనని, కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదు ఇంకా అని ట్రంప్ చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ప్రజెంట్ చూస్తే యుద్ధం అయితే క్లోజ్ అయినట్లే అని చెప్పడం జరిగింది. కాకపోతే ట్రంప్ చెప్పే విధానాలు, ట్రంప్ అనౌన్స్మెంట్లు అయితే చాలా ఉంటాయి. ఏది నమ్మలేము. ప్రజెంట్ క్లోజ్ అంటాడు, మళ్ళీ రేపు యుద్ధం స్టార్ట్ అంటాడు. సో ఆ విధంగా 60 రోజుల యొక్క అనుమతిని ఏ విధంగా తీసుకోవాలి, దానిని కాంగ్రెస్ నుంచి తప్పించుకోవడానికి ట్రంప్ ఇదొక నాటకం అనేసి కొంతమంది అంటారు. సో ఓవరాల్గా చూడాలి. యుద్ధం ముగిస్తే మాత్రం ప్రపంచ దేశాలకు కూడా ఒక ఊరట ఉంటుంది. ఆల్రెడీ రవాణా సదుపాయాలకు సంబంధించి ఎనర్జీ నెట్వర్క్ అయితే బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ముడి చమురు రాకపోకలు అనేది క్లోజ్ అవ్వడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, షార్టేజ్ రావడం, పెట్రోల్ బంకులు క్లోజ్ అవ్వడం, అన్ని దేశాలలో ఇది సమస్యగా మారింది. సో ఎంత త్వరగా యుద్ధం ముగిస్తే అంత బెటర్ అనేసి రాజకీయ వర్గాలు కానీ, ఇట్లా ఎకనామిస్టులు కానీ, ప్రజలు కానీ అందరూ అభిప్రాయపడడం జరుగుతుంది.